చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ పథకాలను కాపీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమని తిడుతూనే టీఆర్ఎస్ పథకాలన్నీ కాపీ కొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు రైతులు గుర్తొచ్చారన్నారు కేటీఆర్. అటు చంద్రబాబు నాయుడు, ఇటు రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ అందరు తలకాయలు పట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలంటే వాళ్ళు ఒకటే అర్థం చేసుకున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ ప్రజల మనసు ఎట్లా గెలుచుకున్నాడు. రైతులను రైతు బంధు పథకం ద్వారా చరిత్రలో ఎవరు చేయని పని ద్వారా రైతుల మనసు గెలుచుకున్నాడు కేసీఆర్ అనేది వాళ్ళకి అర్థమైనా ఏంటంటే చెప్పేందుకు బేషజం అడ్డం వస్తుంది. అర్థమై కూడా కేసీఆర్ మంచి పని చేసిండు అని చెప్తేందుకు వాళ్ళకి ఎక్కడో అహంకారం అడ్డం వస్తున్నది. అందుకే ఏం చేసిండ్రు, మనం రైతు బంధు అని పెట్టుకుంటే నరేంద్ర మోడీ ఏం చేసిండు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పి పేరు మార్చిండు, కాపీ కొట్టిండు. అదే పథకం ఆయన పెట్టుకున్నాడు. పర్వాలేదు, దేశంలో ఎట్లయితేమి రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారలేస్తే మనం తిడతాడు, కానీ అన్ని మన స్కీములు కాపీ కొడతాడు. మనం ఇక్కడ రైతు బంధు పెట్టి 2 ఏళ్ళు కాగానే ఇప్పుడు చంద్రబాబుకి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. సడన్గా రైతులు గుర్తొచ్చారు ఆయనకు కూడా. ఇప్పుడు అన్నదాత సుఖీభవ అన్నట. ఇన్ని రోజులేమో ఆంధ్రప్రదేశ్లో అన్నదాత దుఃఖీభవ, ఇప్పుడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతుల చుట్టూ గింగిరాలు కొడతా ఉన్నాడు. మనం ఇక్కడ కళ్యాణ లక్ష్మి అంటే పసుపు కుంకుమ అని అక్కడ ఒకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్న క్యాంటీన్లని అక్కడ పెట్టిండు. అన్నపూర్ణలో పూర్ణ తీసేసిండు, అన్న క్యాంటీన్లని అది పెట్టిండు. అన్ని కాపీ కొట్టుడే. ఇక చెప్పేందుకు బయటకేమో ఆయనకు పాప సిగ్గొస్తుంది. ఎందుకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఈ నిన్న ఇవాళ పొట్టు తిడుతున్నాడు. మనం ఇవాళ చూసినా నాకు చాలా గమ్మత్ అనిపించింది చంద్రబాబు నాయుడు మాట్లాడితే. మీరు రాన్రి, ముసుగులు తీసేసి రాన్రి, వస్తే చూసుకుందాం, ఆర్ పార్ దేఖలేంగే, తెలుగోడి సత్తా ఎందుకు చూపుతామాట. అంటే మరి తెలంగాణలో తెలుగు వాళ్ళు లేరా? తెలంగాణలో 4 కోట్ల మంది తెలుగు వాళ్ళం ఉన్నాం. మొన్ననే నువ్వు వస్తే నీ ఇబ్బలగొడి పంపించినాం. తెలుగు వాళ్ళు ఇక్కడ లేరు, అక్కడనే ఉన్నారు. తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే తెలుగోడి సత్తా చూపెడతాం. మనం చూపెట్టలేదు తెలుగు వాళ్ళు సత్తా తెలంగాణలో. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు ఇవి మాకు శాతగావు. తెలంగాణ వాళ్ళం మేము సాఫ్ సీదా ఉంటాం. ఏది ఉంటే అది చెప్తాం, బరాబర్ మనసులో ఏది ఉంటే అదే మాట్లాడతాం. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద పేటెంట్ ఎవరికైనా ఉన్నది ప్రపంచంలో అంటే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉన్నది తప్ప మనకు మాత్రం లేదు. చాలా మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు కేసీఆర్ గారట చక్రవర్తి లెక్క పరిపాలిస్తున్నాడట, జగన్ను సామంతరాజు చేస్తాడట. కేసీఆర్ గారు చక్రవర్తి కాదా అనేది మొన్ననే ప్రజలు తీర్పిచ్చినారు. ఒకవేళ చక్రవర్తి అనుకుంటే కూడా కేసీఆర్ గారు చెట్లు నాటించిన అశోక చక్రవర్తి, నువ్వేమో రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి నువ్వు. నీకు కేసీఆర్కు నక్కకు నాగలోకి అనుకున్న తేడా ఉంది. కేసీఆర్ ఏమో సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని ఆ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 2 సార్లు అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు. నువ్వేంది మరి మంది పెట్టుకున్న పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి, చీమలు కట్టుకున్న పుట్టల పాము దూరినట్టు మామగారు వెనకకేడు కొడిచి పార్టీని గుంజుకుంటువి. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుంది, బతుకులేకపోయా, స్వయం ప్రకాశం లేకపోయా. మాటలు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీకు, తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది తెలుగుదేశం పార్టీని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మనమేమో చేయాల్సిన పని లేదు, మనం పోయే అక్కర కూడా లేదు. అక్కడ ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలే కోరుకుంటున్నారు ఈ దుర్మార్గపు పాలన అంతం కావాలి, ఈయన ఇంటికి పోవాలని కోరుకుంటున్నారు. బాబు గారు పోతేనే జాబులు వస్తాయని వాళ్ళకి అర్థమైంది. అందుకే తప్పకుండా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మన పని మనం చేద్దాం. ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే మీరు కొత్త కోటోళ్ళు మీకు సుట్రికాలు కూడా కిందికి బాగుంటాయి. అందుకే చెప్తున్నా, కొత్త కోటోళ్లకు, మీ ఆలంపూర్ వాళ్ళకు, గద్వాలకు, వనపర్తోళ్లకు మీకు కిందికి కూడా సుట్రికాలు ఉంటాయి, కర్నూలుకు. అంతేనా అన్నగారు, విశ్వేశ్వర్ గారు? కాబట్టి ఆడ ఈడ మాట మీరు కూడా మంచి మాట చెప్తారని చెప్తా ఉన్నా, అంతకంటే వేరే ఉద్దేశం కాదు. అంతేగాని మనకు ఆయనతో గెట్టు పంచాయతీ లేదు, మనకి ఏ రకమైన పంచాయతీ లేదు. కానీ వాస్తవాలను వాస్తవాలుగా మాట్లాడుకుంటే నిజంగా ఈరోజు ఒక సువర్ణ అవకాశం మన కళ్ళ ముంగట్నే ఉన్నది. మొన్న మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో 90 సీట్లు బ్రహ్మాండంగా గెలుచుకున్నాం. కాంగ్రెస్ బీజేపీ కలిసిన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడతన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ఢిల్లీని శాసించొచ్చన్నారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో
దేశ రాజకీయ వ్యవస్థను గడగడలాడించి తెలంగాణ ప్రజల చైతన్యాన్ని దేశం మొత్తానికి ముందు ఆవిష్కరించి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇద్దరితోనే ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో. మరి అదే కేసీఆర్ గారు రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణలో ఆయన చేతిలో పెడితే ఢిల్లీ గడగడ వణుకుతూ మనకి ఏది కావాలంటే అది తెలంగాణకు హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చి సలాం కొట్టి ఇచ్చిపోయే పరిస్థితి వస్తుందా రాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చాలామంది మాట్లాడుతున్నారు, నిన్న ఇయ్యాల మీరు చూస్తూ ఉన్నారు, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి పాత్ర లేదు, ఇది మోడీ రాహుల్ గాంధీ మధ్యన జరుగుతున్న పోరాటం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట నేను వారికి గుర్తు చేస్తూ ఉన్నా, ఒక్క మాట విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా. ఈ దేశానికి అంత కర్మ పట్టలేదు. మోడీనో రాహుల్ గాంధీనో మాత్రమే ఎంచుకోవాల్సిన కర్మ ఈ దేశానికి దేశ ప్రజలకు లేదు. ఇదేదో వాళ్ళిద్దరి సామ్రాజ్యం అన్నట్టు, వాళ్ళిద్దరి జాగీరు మాత్రమే అన్నట్టు, ఇంకా వేరే దేశం, ఈ దేశంలో వేరే రాజకీయ పార్టీకి తావు లేదు జాగలేదన్నట్టు వారు మాట్లాడుతున్న మాటలు వారి అహంకారానికి నిదర్శనం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలా మంది ఎగిరెగిరి పడ్డారు, ఇట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. కానీ వాస్తవాలను వాస్తవాలుగా చూస్తే ఈ మధ్యలో టీవీలలో పేపర్లలో చాలా సర్వేలు వచ్చినాయి. అన్ని సర్వేలు ఒకటే మాట చెప్తా ఉన్నాయి, దేశంలో ఏమున్నది ఏం జరుగుతున్నది అని గమనిస్తే దేశం మొత్తట ఈరోజు 545 పార్లమెంట్ స్థానాలుంటే లోక్సభలో 545లో కాంగ్రెస్ పార్టీ 3 అంకెలు కూడా చేరుకునే పరిస్థితి లేదు, 100 సీట్లకు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్కు పార్లమెంట్లో ఉన్నది 45 స్థానాలు, రేపు 100 స్థానాలకు కూడా వచ్చే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. మోడీ గారు 2014లో ఈయన చాలా గొప్పవాడు, ఈయనేదో ఉద్ధరిస్తాడు అని దేశంలో ఉండే పెద్దలు చాలామంది అనుకొని, ఆనాడు యువకులు కానీ ఇతరులు కానీ చాలామంది మోడీ గారు ఏదో చేస్తాడని చెప్పి ఆయనను చాలా పెద్దగా ఊహించుకొని ఓట్లేసి 283 సీట్లు ఇచ్చినారు అన్నాడు. మొట్టమొదటిసారి దేశంలో కాంగ్రెస్ తర్వాత కాంగ్రెసేతర పార్టీ నాయకుడికి సంపూర్ణమైన మెజారిటీని ఇచ్చి 2014లో మోడీ గారికి నిండా బలం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడపండి మీరు దేశాన్ని అని చెప్పి పంపించినారు. ఏం చేసిండు మోడీ గారు ఈ 5 ఏళ్లలో? ఏం మంచి పనులు చేసిండయ్యా అంటే 2-3 పనులు చేసిండు. ఏంటిది అది? ఒకటేమో ఎవల చీపురు వాళ్ళ చేతికి ఇచ్చిండు, స్వచ్ఛ భారత్ ఉడుచుకోపండి అన్నాడు. అందులో ఆయన చేసింది ఏముందో నాకైతే తెలియదు. రెండోది, మా అక్క చెల్లెళ్ళు ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు పాపం భర్తలకు తెలియకుండా దాచిపెట్టుకొని పోపు డబ్బాలలో పైసలు దాచిపెట్టుకుంటే ఆ డబ్బాలలో కూడా చేయలు పెట్టిండు, ఆ పైసలు గుంజిండు. నోట్ల రద్దు అన్నాడు. నోట్ల రద్దని, పెద్ద నోట్ల రద్దు అని చెప్పి చిన్న వ్యాపారుల నోట్లో మట్టి కొట్టిండు తప్ప చేసింది ఏమీ లేదు. బిల్డప్ ఎక్కువ, ఒక ప్రచారం ఎక్కువ, పోజులు ఎక్కువ తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు. అందుకే దేశ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. మొన్ననే వచ్చిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో మోడీ గారి పార్టీని తిరస్కరించినారు. కాంగ్రెస్ పార్టీకి కూడా అక్కడేం పెద్దపీట వేయలేదు, అక్కడ ఎవడు దిక్కులేడు కాబట్టి. తెలంగాణలో టీఆర్ఎస్ ఉన్నది కాబట్టి టీఆర్ఎస్ నడుస్తున్నది, ఆంధ్రాలో అక్కడ ఏదో ప్రాంతీయ పార్టీ వస్తుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ను బీజేపీని పక్కకు పెట్టి ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తూ ఉన్నారు. ఇక ఎక్కడ ఏ దిక్కు లేకపోతే ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన అన్నట్టు ఏదో ఇక దిక్కులేని పరిస్థితుల్లో ప్రజలు అనివార్యంగా ఓట్లు ఇస్తున్నారు తప్ప మోడీ మీద ప్రేమతోనో రాహుల్ గాంధీ మీద ప్రేమతోనో ఈ దేశంలో ఎవరు లేరనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీళ్ళు 100 సీట్లకు వచ్చేటట్టు లేరు, ఆయన కూడా 150 సీట్లు దాటేటట్టు ఆయన కూడా లేడు. అంటే దబ్బన ఇద్దరు కలిస్తే కూడా రేపు ఎలక్షన్ అయిపోయాక రాహుల్ గాంధీ మోడీ మాట్లాడుకొని మనిద్దరం కలుద్దామనుకుంటే కూడా ఆ ఇద్దరు కలిసి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే నేను మీ అందరు కూడా విజ్ఞప్తి చేసేది, ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్క ఎంపీ సీటే కీలకమవుతుంది, ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది. ఎట్లనైతే కేసీఆర్ గారు కేవలం ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి ఆనాడు తెలంగాణను తీసుకొని వచ్చినాడో, 545 మంది ఉండే లోక్సభను 2 పార్లమెంట్ సభ్యులతోనే గడగడలాడించి ఆనాడు తెలంగాణ తీసుకొని వచ్చినాడో, మీరు 16 మందిని చేతిలో పెడితే తప్పకుండా తెలంగాణకు రావాల్సిన ప్రతి పైసాను పైసతో సహా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి శాసించి తెలంగాణకు రావాల్సిన ప్రతి దాన్ని తీసుకొచ్చే సత్తా మన నాయకుడు కేసీఆర్ గారికి మాత్రమే ఉన్నదనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ సంపూర్ణమైన ఆధిక్యంతో ఢిల్లీని గతంలో ఒకసారి కాదు 2 సార్లు కాదు
దశాబ్దాల పాటు వెళ్ళినాయి. ఏం జరిగింది మరి? మన దగ్గరికి వెళ్ళి కూడా కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ సభ్యులు అయినారు, బీజేపీ వాళ్ళు అయినారు. ఏం జరిగింది? ఏం లేదు. ఢిల్లీకి పోతారు, శైలు కట్టుకొని జీ హుజూర్ అని చెప్పి ఢిల్లీ దర్బారులో తల వంచుకొని నిలబడుడు తప్ప ఆత్మగౌరవంతో పనిచేసే పరిస్థితి కాంగ్రెస్లోని పార్లమెంట్ సభ్యులకు కానీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఢిల్లీని ఎదిరించే దమ్ము కానీ ధైర్యం కానీ వాళ్ళకు ఉండదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే టీఆర్ఎస్ బిడ్డలైతే, తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ పార్లమెంట్ సభ్యులైతే పేగులు దిగదాకా పార్లమెంట్లో కొట్లాడైనా సరే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేసి తెలంగాణ ప్రజలకు తమ హక్కులను సాధించి పెట్టడంలో ముందుంటారనే మాట నేను మీకు